పథకాల నిధుల విడుదలకు ఆదేశాలు ఇవ్వండి. ఎన్నికల సంఘం నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించిన మహిళలు నిధులు రాకపోతే తీవ్ర ఇబ్బందులు పడతాం. నాలుగేళ్లుగా ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తంను అమలు చేస్తూ వస్తుంది. నిధుల పంపిణీ ఆవశ్యకతను, అత్యవసరాన్ని వివరిస్తూ ఈసీకి వినతి పత్రాలు ఇచ్చాం. దానిపై నిర్ణయం తీసుకునేలా ఈసీని ఆదేశించండి. హైకోర్టును కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఈ వినతులపై నిర్ణయం తీసుకోండి. దాన్ని ప్రొసీడింగ్ రూపంలో మా ముందుంచండి. ఈసీకి హైకోర్టు ఆదేశం. తదుపరి విచారణ నేటికి వాయిదా. అంటే ఈరోజు నిధుల పంపిణీ ఆవశ్యకతపై వినతి పత్రాలు ఇచ్చాం. పిటిషన్లు తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ వైఎస్ఆర్ ఆసరా కింద గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక బృందాలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. 4 విడతల్లో నిధులను విడుదల చేస్తున్నామన్నారు. ఈ పథకం కింద 7.98 లక్షల స్వయం సహాయక బృందాలకు చెందిన 79.84 లక్షల మంది ఈ 4 ఏళ్లలో 25,570 కోట్ల మేరకు లబ్ధి పొందనున్నారు. ఇప్పటికే 3 విడతల కింద 4.551 కోట్ల మేరకు నిధులు పంపిణీ చేశామని, 4వ విడత కింద 1.843 కోట్లు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఈ మొత్తాన్ని పంపిణీ చేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతిని నిరాకరించానన్నారు. అలాగే ఆర్థికంగా వెనుకబడిన మహిళలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈబీసీ నేస్తం కింద 15,000 ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. 3 విడతలుగా ఈ మొత్తాన్ని చెల్లించారని, ఇప్పుడు మరో విడత మొత్తం చెల్లించాల్సి ఉందన్నారు. అలాగే ఈబీసీ నేస్తం కింద నిధుల పంపిణీ కూడా ఈసీ అనుమతిని తెలిపారు. దీంతో మహిళల వరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆర్థిక అవసరాలను అప్పులు వేయాల్సిందిగా పరిస్థితి ఏర్పడిందన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని నిధుల పంపిణీకి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.